దేవమ్మ పెద్ద కూతురు ఈ ఇంట్లోనే ఉంటుందని తెలిసింది. తనెలా ఉంటుందో చూడాలి. తను కూడా నాలాంటిదే అయితే నేను మరో ప్లాన్ ఆలోచించుకోవాలి. ఓ ఇదా, దేవమ్మ పోలికలు బాగానే వచ్చాయి. అందుకే డాక్టర్ అయ్యింది. అరెరే, ఎవరో పెద్దావిడ ఫుడ్ కోసం వచ్చిందేమో. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, నన్ను చూసినట్టుంది. కిందకే వస్తుంది, రాని. అమ్మా, ఒకసారి ఇట్రండి. అమ్మా, మీరు ఎటు కాని టైంలో వచ్చారు. ఇంట్లో భోజనం లేదు. ఈ ఫ్రూట్స్ తినండి. తీసుకోండమ్మా. ఈ డబ్బు తీసుకొని ఎక్కడైనా భోంచేయండి. తీసుకోమ్మా, పర్లేదు. పాపం పెద్ద విల్లా ఉంది. వెనక ముందు ఎవరూ లేరనుకుంటా. అక్కడ రోజీ సంగతి, నీ చెల్లెళ్ల సంగతి నా కూతురు చూస్తుంది. ఇక్కడ నీ సంగతి నేను చూస్తాను. ఆంటీ, ఒక ఫ్రెండ్ వచ్చింది. తనని కలవడానికి నేను వెళ్తున్నాను. నాగపూర్ ఫ్రెండ్ ఆంటీ, నాతో పాటు కలిసి చదువుకుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలేవో చెప్తానందా ఆంటీ. రాను రాను ఈ బిందు కొరకరని కొయ్యేలా తయారవుతోంది. ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు. త్వరగా వాళ్ళ ఆట కట్టించాలి. ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళి ఈ రహస్యాన్ని ఛేదించాలి.
హిమబిందు చాలా దుర్మార్గురాల్లా ఉంది. నా చెల్లెల్ని ఏం చేస్తుందోనని భయం వేస్తుంది. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను అపర్ణ. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. చెల్లెళ్ళు ఎక్కడున్నారు? బిందుతో సహా వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చేశాను. అమ్మా, ఎలాగైనా ఆ రాక్షసిని మన ఇంట్లోంచి తరిమెయ్యాలి. ఒకసారి నీతో మాట్లాడాలి. బయలుదేరి మన ఇంటి దగ్గరున్న పార్కుకి రా. ఆ, అలాగే అమ్మా, వస్తాను. ఇంట్లో కాకుండా బయటెందుకు కలవమన్నాను నీకు అక్కడికొచ్చాక అర్థమవుతుందా పర్ణ? అమ్మ వస్తానని చెప్పింది. ఎందుకోసం? తనకి బిందు గురించి ఏదైనా ముఖ్యమైన విషయం తెలిసుంటుందా? అపర్ణ, అమ్మా, ఎందుకు అర్జెంటుగా కలవాలన్నావు? చెప్తాను. ముందు నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నేను దేవీపురానికి ఫోన్ చేయబోతున్నాను. లక్ష్మణ్, గుండు మనకిప్పుడు సాయం చేయబోతున్నారు. అమ్మా, ఆ ఊరి వాళ్ళు మన కోసం ఏ పనైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళ సాయం తీసుకోవడమే కరెక్ట్ అమ్మా. దేవమ్మా, అమ్మా నమస్కారం అమ్మా. హలో లక్ష్మణ్, మీరొక పని చేయాలి. చెప్పండమ్మా, మీకోసం ప్రాణాలిమ్మన్నా ఇస్తాం. లక్ష్మణ్, చెప్పేది జాగ్రత్తగా విను. నేనే దేవమ్మ పెద్ద కూతురునని ఓ మనిషి నా దగ్గరికి వచ్చింది. ఆ? ఎవరమ్మా అది? దేవమ్మ పెద్ద కూతురు అపర్ణ అని ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. తన బండారం బయట పెట్టడానికే మేము మీ ఊరు వస్తున్నాం. అక్కడ మీరేం చేయాలంటే సరేనమ్మా, మీరు చెప్పినట్టే మేం చేస్తాం. ఆ దుర్మార్గురాలు ఆట కట్టిస్తాం. సరే, ఉంటాను. గుండు, అపర్ణ, ఈ దెబ్బతో ఆ బిందు ఎవరు, తన వెనకెవరున్నారో తెలిసిపోతుంది. అవునమ్మా, ఇలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ పద్ధతి. సరే, నేను అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. రా. హలో, చావు తప్పించుకోవడానికి ఇంట్లో దాక్కున్నావా? అయినా సరే నువ్వు తప్పించుకోలేవు. ప్లీజ్ కిల్లర్, నీకు ఇంకో 1 crore ఇస్తాను, నన్ను వదిలే. సారీ, కుదరదు. నువ్వు చనిపోవాల్సిందే. నువ్వు పారిపోయే కొద్దీ నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది. హలో 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 హలో, ఎవర్రా? ఆ కిల్లర్ గాడే కాల్ చేస్తున్నాడు మామ్. ఎలాగైనా చంపేస్తాడంట. ఇప్పుడు ఎలారా? డబ్బులిచ్చి మరీ దరిద్రాన్ని కొనుక్కొచ్చుకున్నా. ఛ! ఇంత టెన్షన్ పడ్డం కన్నా సూసైడ్ చేసుకుని చచ్చిపోవడమే బెటర్. ఎస్.
మామ్ 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 అందులో బుల్లెట్స్ లేవు. ఒరే వెధవా, ఏంట్రే పళ్ళు నిన్ను? హలో, నా పర్మిషన్ లేకుండా ఎలా చనిపోవాలనుకున్నావు? నిన్ను మా వాళ్ళే చంపాలి. నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే మా రేటింగ్ తగ్గిపోదు. రేయ్ నిన్ను చంపేస్తాను రా. అది నీ వల్ల కాదు. కావాలంటే డబ్బులివ్వు, నన్ను నేనే చంపేసుకుంటాను. ఛీ! నడుముకి బెల్ట్ బాంబు కట్టుకు తిరుగుతున్నట్లుందిరా నిన్ను. మామ్, అసలే చావుని కొని తెచ్చుకుని నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు నీ తిట్లు కూడానా? సరే, దామినికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పు. దామినిక చస్తే నమ్మదు, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటుంది. మరి ఎలారా? అదే ఆలోచిస్తున్నాను. మామ్, నువ్వు ఒకసారి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు ప్లీజ్. మామ్ వెళ్ళు మామ్. నేనెత్తను. ఐ వోంట్ ఆన్సర్. నో. ఏంటక్కడ జనం నిలబడి చూస్తున్నారు? ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఈ పిల్ల నా ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉంది. అంబులెన్స్ వస్తే నేను హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. నా ఉద్దేశం అది కాదు. అట్లీస్ట్ తాళాలుంటే ఇవ్వండి అమ్మా. ఈవిడెవరికైనా తెలుసా? తెలియదు మేడం. ఇలాంటి వాళ్ళు రోజుకో చోటు ఉంటారు మేడం. అమ్మా మీ దేవురు? మేడం మీరు డాక్టరా? అవునండి. ఈవిడ పల్స్ చాలా వీక్ గా ఉంది. బహుశా బ్రెయిన్ స్ట్రోక్ తో పెరాలసిస్ వచ్చినట్టుంది. అందుకే ఇంట్లో వాళ్ళు తరిమేసి ఉంటారు. అట్లీస్ట్ ఒక అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయండి. హాస్పిటల్లో డబ్బులు కట్టాలి మేడం. పైగా ఒక మనిషి ఆవిడకు తోడు ఉండాలి. మనకెందుకు చెప్పండి, పోదాం రండి. అసలు మీరు మనుషులేనా? ఒక మనిషి ఆపదలో ఉంటే ఇలాగే వదిలేస్తారా? అలా అని ఇంటికి తీసుకువెళ్ళలేం కదా మేడం. సరే, నేను తీసుకెళ్తాను. ఒక ఆటో కానీ క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేయండి. నా ఆటో ఉంది మేడం, రండి. కొంచెం సాయం పట్టండి ప్లీజ్.
పదండి మేడం, మేము వెనకే వస్తాం. అమ్మయ్యా, మేడం ఇచ్చిన డబ్బులకు వర్కౌట్ అయిందిరా. అక్క నిన్ను విషయం అడగాలి. ఏంటి దామిని? మన అమ్మ వాళ్ళ ఊరు దేవీపురం నీకు గుర్తుందా? ఆ, సరిగ్గా గుర్తులేదు దామిని. చిన్నప్పుడే ఆ ఊరు నుండి బయటకు వచ్చేసాం కదా. నాకు గుర్తుందక్క. నిజానికి ఆ ఊరు మరోసారి వెళ్ళాలనుంది. ఏంటి మహా, పుట్టినూరు చూడాలనుందా? అది కాదమ్మా, ఇంతవరకు మేము ఆ ఊరు చూడలేదు. అక్కడ అమ్మ మహారాణిలా తిరిగేదని, ఊరి వాళ్ళంతా తనని ఎంతో గౌరవించే వాళ్ళని విన్నాను. అవునంటీ, ఆ ఊరిని ఒకసారి చూడాలనిపిస్తుంది. వీళ్ళేంటి టాపిక్ దేవీపురం వైపు తీసుకెళ్తున్నారు? దీన్ని ఇక్కడే కట్ చేయాలి. ఇప్పుడు మనకు ఆ దరిద్ర ఊరు గురించి ఎందుకు? ఆ ఊళ్ళో మనకు శత్రువులెవరో మిత్రులెవరో కూడా తెలియదు. ఆ ఊరి గురించి తలుచుకోవడం కూడా కరెక్ట్ కాదు. అదేంటి బిందు అలా అంటావు? పుట్టిన ఊరిని కన్న తల్లిని ఎవరూ మర్చిపోరు. మనం రేపే దేవీపురం వెళ్తున్నాం. ఆంటీ, అక్కడ మా అమ్మకి చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళందరూ మా నాశనం కోరుకునే వాళ్లే. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. అలా నీకెవరు చెప్పారు? అక్కడ ఊరి ప్రజలు మీ అమ్మని దేవతలా కొలుస్తారు. అవే పోలికలతో ఉన్న నన్ను కూడా ఎంతగానో అభిమానిస్తారు. కానీ మాకు అన్యాయం జరిగింది కూడా అక్కడే కదా ఆంటీ. అదంతా ఎప్పటి మాటో. అప్పట్లో అక్కడ కొంతమంది దుర్మార్గులుండేవాళ్ళు. వాళ్లే మీ అమ్మని చంపారు, మిమ్మల్ని కష్టాల పాలు చేశారు. ఇప్పుడక్కడ ఎవ్వరూ లేరు. మీ అత్తయ్య మావయ్యని నేనే వెలివేశాను. ఆంటీ, అయితే మనం అక్కడికి వెళ్దాం. ఆ ఊరు వాళ్ళందరినీ కలుద్దాం. ఓ, వద్దు దామిని, ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. బిందు, మీ ఆస్తులు పొలాలు అన్నీ అక్కడే ఉన్నాయి. మీరు ఆ ఊరు చూసి తీరాలి. అంతేకాదు, మీ ఇల్లు కూడా అక్కడే ఉంది. అవును, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అవన్నీ దామినికి అక్కకి స్వయంగా చూపించాలి. ఎస్, వెళ్దాం. మనం రేపే బయలుదేరుతున్నాం. నేను కూడా అక్కడికి వస్తున్నాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. హేయ్, పదక్క, మనం వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుందాం.
మనం ఆ ఊరు వెళ్ళడం లేదు. అమ్మ ఉండగా మనం ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. మనకి ఏ ప్రమాదం రావాలన్నా అది అమ్మని దాటుకునే రావాలి. లేదు, అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు. నాకు ఆ ఊరన్నా అక్కడి మనుషులన్నా చాలా చాలా అసహ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాను.